హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ యు ఆర్ వాచింగ్ తన్మయి రాక్స్ ఛానల్. నేను మాట్లాడుతుంది ఇందిరా నా పేరు. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా నా వీడియోస్ని అన్నిటినీ చూడండి అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి. నేను కూడా కొత్తగానే నా జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ ఇదైతే మీకు చూస్తున్నది ఇప్పుడు మలేషియా జూ. ఇదంతా స్టార్టింగ్ అంతా చిన్న చిన్న ఇంట్రోస్. అండ్ మీ మలేషియా జూ అయితే చాలా బాగుంటుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. రీసెంట్లీ మేము మలేషియా ట్రిప్కి వెళ్ళాం. నేను, మా పాప అండ్ మా ఆయన అండ్ మా అమ్మ నాన్న, మా ఇద్దరు అన్నయ్యలు మేమందరం కలిసి వెళ్ళాం ట్రిప్కి. అండ్ మలేషియా జూ కూడా విజిట్ చేసాం. అండ్ ఇదే ఇక్కడ వచ్చేసింది కదా అండ్ మలేషియా జూ ఎంట్రన్స్ ఇది. అండ్ ఈ జూ పేరు జూ నెగారా అండి. సో ఇది చాలా బాగుంది. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్, చాలా రకాలైతే మేము చూసాము. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, నేను రికార్డ్ చేస్తున్నాను. ఈ టార్టాయిస్ నోరు తెరిచింది అండ్ దాన్ని చూసి నేను భయపడి వెనక్కి వెళ్ళాను. అండ్ మనం వాటిని టచ్ చేయొచ్చు. అవి అయితే ఇంకా ఫుడ్ తింటున్నాయి. సో ఆ కిందనున్న గ్రాస్ అవి తింటున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ రకరకాల హెన్స్ అండ్ బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ బర్డ్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. చాలా ఫన్ ఉందండి అసలు జూని. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడికి వచ్చేసి రింబా రెప్టీలియా. ఇక్కడైతే చాలా స్నేక్స్ ఉన్నాయండి. అండ్ నేనైతే ఇన్ని కైండ్స్ ఆఫ్ స్నేక్స్ అయితే అసలు ఎప్పుడు చూడలేదు. ఇది మ్యాంగ్రూవ్ స్నేక్ అంట. అండ్ ఇంకా చాలా స్నేక్స్ ఉన్నాయండి. సో ఇదొకటి చూడండి. అండ్ బ్లూ కలర్లో ఉంది, స్కై బ్లూ కలర్లో. అసలు చూడడానికే చాలా భయం వేసిందండి. కానీ గ్లాసెస్ మాత్రం అస్సలు వాళ్ళు ఎంత థిక్కెస్ట్ గ్లాసెస్ యూజ్ చేశారు అని అంటే ఇంకా మరి చెప్పక్కర్లేదు. సో ఇక్కడ చాలా రకాల స్నేక్స్ చూసామండి. అండ్ అసలు స్నేక్స్ అయితే ఏవి కనిపించేవన్నమాట. అన్నీ ఆ చెట్ల లోపల అలా ఉన్నాయి. కొన్ని మాత్రమే బయటకు కనిపిస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని స్నేక్స్ ఆ చెట్ల లోపలికి వెళ్ళిపోయి అండ్ ఆ చెట్ల లోపల కలిసిపోయి అలా ఉన్నాయి. అండ్ ఇవైతే చాలా స్కేరీ ఉందండి. అండ్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్నేక్ వచ్చి ఇలా జస్ట్ డ్యాన్స్ వేస్తుంది. నేనైతే చూసి చాలా భయపడ్డాను. అండ్ చూడ్డానికి అసలు స్నేక్ని చూస్తేనే భయం వేస్తుంది, ఇంకా అది వచ్చి ముందుకి డ్యాన్స్ వేస్తుంది. చాలా భయం వేసింది నాకైతే మాత్రం. అండ్ ఒక్కొక్క బాక్స్లో ఆ కైండ్ ఆఫ్ స్నేక్ వన్ కాదండి, ఒక 2-3 స్నేక్స్ ఉన్నాయి. మనకి ఇంకా చెట్లలో వెతుక్కోవడమే పని అయిపోద్ది. ఇంకా చాలా రకాల స్నేక్స్ ఉన్నాయి. అండ్ ఇది కోబ్రా స్నేక్ అండి. ఇది జస్ట్ ఇక్కడే ఉంది, అక్కడ బ్లాక్గా ఉంది. సో ఎవ్రీథింగ్ నేను చూసి ఇంకా మళ్ళీ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో మూవ్ అవుతుంది, కనిపిస్తుంది కదా మీకు. అండ్ టంగ్ కూడా బయటికి తీసింది. అండ్ ఇది ఏషియన్ వాటర్ మానిటర్ అండి, అక్కడ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ వాటర్లో చూసారా ఇంకో 2 ఉన్నాయి. ఇవి చూడడానికి పెద్ద లిజర్డ్స్ టైప్లో ఉన్నాయి, చాలా పెద్దవి అన్నమాట. అండ్ అది టంగ్ ఇప్పుడు తీస్తుంది చూడండి. చూస్తే మాత్రం చాలా భయం వేస్తుందండి. అండ్ దిస్ ఈజ్ రెప్టైల్ గ్రీన్ స్నేక్. ఇలాంటిది ఇంకా ఇక్కడొకటి, ఇంకా 2 ఉన్నాయి ఈ స్నేక్స్. అవి అసలు చాలా చక్కగా చుట్టుకుని కూర్చున్నాయి చెట్ల మీద. అండ్ నెక్స్ట్ వచ్చి అనకొండా. నేను అస్సలు ఎప్పుడు చూస్తాను అనుకోలేదండి. అనకొండా మాత్రం చూసేసాను. అది కూడా గ్లాస్ డోర్లోంచి చూసాంలేండి. పెద్ద వింతేం కాదు, కానీ అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. మనం డైరెక్ట్గా అనకొండని చూసామని చెప్పి అందరికీ చెప్పొచ్చు కదా. అండ్ దిస్ ఈజ్ బర్మీసీ పైథాన్ అండి. ఇది చాలా అంటే చాలా లావుగా ఉంది. అసలు ఏదో కంప్లీట్గా తినేసి ఇంకా కదలకుండా ఉంది. అది అసలు చాలా లావుగా ఉంది, చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చి కోబ్రా. అండ్ దిస్ ఈజ్ వైట్ పైథాన్, రెటిక్యులేటెడ్ పైథాన్. అండ్ ఇది అక్కడ ఆ స్టోన్స్ మీద చాలా లోపలికి ఉందండి. అండ్ జూమ్ చేస్తున్నాను, ఇదిగోండి. అండ్ అక్కడ ఆ స్టోన్స్ లోపల కలిసిపోయింది కంప్లీట్గా. అక్కడ పడుకుంది హాయిగా రెస్ట్ తీసుకుంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చి బర్మీసీ పైథాన్. ఇది చెట్ల వెనకాతల దాక్కుంది. సో దాగుడు మూతలు ఆడుకుంటుంది. సో ఇంకా అన్నీ అసలు రెస్టింగ్లో ఉన్నాయండి, అసలు ఏవి కదలట్లేదు. జస్ట్ వాటికి ఇప్పుడే ఫుడ్ పెట్టారు అనుకుంటా. ఇంకా ఫుడ్ తినేసి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. అండ్ దిస్ ఈజ్ రెడ్ డోటెడ్ క్యాట్ స్నేక్. సో చూసారా, ఆ చెట్టు దీని మీద ఉంది, ఆ స్టెమ్ మీద ఉంది, చుట్టుకొని ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి అగైన్ ఈజ్ బ్లడ్ పైథాన్. ఇది చాలా రెడ్గా ఉంటుందండి. ఇది కూడా సేమ్ ఆ వైట్ పైథాన్ లాగే చాలా లావుగా ఉంది. సో ఇప్పుడు మనం జూ నగేరా షో యాంఫీ థియేటర్కి వచ్చేసామండి. ఇక్కడ షోస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. అండ్ ఇక్కడ ఒక సీ యానిమల్ ఉంటుంది. అండ్ ఆ బాల్ తీసుకెళ్ళి తను గోల్ చేస్తుంది. అండ్ ఆ గోల్ అంటే అక్కడున్న నెట్లో వేస్తుంది తీసుకెళ్ళి బ్యాలెన్స్ చేస్తూ. ఆఫ్టర్ దట్ వాళ్ళు దానికి ఫుడ్ ఇస్తారు. అండ్ తను చాలా ఫన్నీగా క్లాప్స్ కూడా కొట్టింది అండ్ కిస్ పెట్టింది ఆ ఫారెస్ట్ రేంజర్కి. సో ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, సో అందుకే అవన్నీ చేస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, తనైతే తీసుకెళ్ళి ఆ బాల్ని అందులో గోల్ వేస్తుంది. ఆఫ్టర్ దట్ క్లాప్స్ కొడుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ కిల్లర్ ఫిష్ ఫిరానా. అండ్ మా పాప కొన్ని ఫొటోస్. అండ్ ఇదైతే ఎక్వేరియం ఎంట్రన్స్ అండి. ఇందులో చాలా చాలా ఫిషెస్ ఉన్నాయి. అసలు ఎంట్రన్స్లోనే ఆ మీద ఒక రాక్ ఉంది, దాని కింద ఎక్వేరియం ఉంది, అందులో ఫిషెస్ తిరుగుతున్నాయి. మీరు చూస్తే అసలు వీళ్ళు ఇదంతా క్రియేట్ చేయడానికి అసలు చాలా మెచ్చుకోవాలండి. అసలు ఈ టెక్నాలజీ అంతా యూజ్ చేయడానికి. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంచుతారు. ఆ వాటర్ క్లీన్నెస్ కానీ, ఆ చెట్లు కానీ, వాటిని కట్టింగ్ సిస్టమ్స్ కానీ, ఎవ్రీథింగ్ అసలు చాలా బాగా నీట్గా ఉంచుతారు. చూడడానికి మనకు చాలా నచ్చుతుంది. అండ్ మనమైతే లోపలికి వెళ్తున్నాం, ఈ రివర్ ఎక్వేరియం లోపలికి. సో ఇందులో రకరకాల ఫిషెస్ చూసామండి. స్టార్టింగ్ అన్నీ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, చూసారు కదా. ఇలా చిన్న చిన్న ఎక్వేరియంస్లో ఈ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి ఎలిఫెంట్స్ అండి. ఒక 4 or 5 ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఏషియన్ ఎలిఫెంట్స్ అంట. సో అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఒక క్రేన్ అయితే బయటకు వచ్చి తిరుగుతుంది. ఇది పుల్లలు ఏరుకుంటుంది, ఎందుకు ఏరుతుందో తెలీదు. నాకు ఇది చూస్తే సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప, చితి పేరుస్తున్నా అని. అది కూడా ఎవరికైనా చితి పేరుస్తుందేమో, ఎవరికి తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చి పాండాస్ అండి. ఇది హైలైట్ ఆఫ్ ది చెప్పాలండి జూకి. అసలు ఇవన్నీ పెద్ద మ్యూజియం టైప్లో ఉంది, చాలా పెద్ద ప్లేస్. వీటికి కంప్లీట్ కూలింగ్. అండ్ ఆ పాండా అయితే ఫుడ్ తింటుంది. ఈ పాండా అయితే చక్కగా పడుకుంది, రెస్ట్ తీసుకుంటుంది. ఆ పాండా కంప్లీట్గా ఫుడ్ తినడంలో బిజీగా ఉంది. అండ్ వీటికి చుట్టూరా చాలా చాలా టాయ్స్ కూడా ఉన్నాయండి ఇవి ఆడుకోవడానికి. అండ్ దీని రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద మనం నించున్నాం. అటువైపు ఒక పాండా అండ్ ఇటువైపు ఒక పాండా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద పాండాస్ ఇవి. వీటికి దగ్గర చాలా ఏజ్ ఉంటుంది, చాలా పెద్దవి అవి. వీడియోస్లో మీకు అలా కనిపిస్తున్నాయి కానీ. అండ్ ఈ లొకేషన్ మొత్తం చాలా పెద్దది, అవి చక్కగా కూర్చొని ఆడుకోవడానికి అన్నిటికీ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి టైగర్. సో ఈ టైగర్కి చాలా పెద్ద ప్లేస్ వెకేట్ చేశారండి, కానీ అది చాలా చక్కగా మూలకొచ్చి పడుకుంది, రెస్ట్ తీసుకుంటుంది. అండ్ సో నెక్స్ట్ వచ్చి లయన్. ఈ లయన్ వెళ్ళి చక్కగా ఆ మూలకెళ్ళి పడుకోవడానికి చూస్తుంది, చక్కగా నడుచుకుంటూ వెళ్తుంది. అండ్ ఆ మీదనే వాళ్ళ ఆవిడ కూడా పడుకుంది, లయనస్ ఉంది. లయనస్ పడుకున్నారు కంప్లీట్గా. జూ నగేరా కంప్లీటెడ్ అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.